అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ విజయదశమితో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల ప్రస్థానం ముగించుకుంది. ఒక సంస్థగా ఏర్పడి ఈ విజయదశమికి ఒక శతాబ్ద కాలంలో ఒక గణనీయమైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థగా, సేవే ప్రధానమైనటువంటి ధ్యేయంగా ఆర్ఎస్ఎస్ అచీవ్ చేసినటువంటి విజయాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి, 4-5 ప్రధానమైనటువంటి పిల్లర్స్ మీద నిర్మించబడినటువంటి వ్యవస్థ, సంస్థే ఆర్ఎస్ఎస్. ఒకటి, దేశభక్తి, అకుంఠితమైనటువంటి దేశభక్తి. 2, నిరాడంబరత, అది చాలా చాలా ఇంపార్టెంట్. సర్వీస్. 3వది సేవ. ఈ పునాదుల మీద నిర్మించారు కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ అన్నిటినీ ఎదుర్కొని నిలబడి ఒక ప్రధానమైనటువంటి, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పెద్ద ఎన్జిఓగా ఈరోజు చలామణి అవుతున్నది, పనిచేస్తూ ఉన్నది. ఆ రోజు కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి టైడల్ వేవ్ టైంలో కానీ, ఇంకో చోట జరిగినటువంటి భూకంపాల్లో కానీ, ఎటువంటి వాటిల్లోనైనా సర్వీస్ అంటే ఫస్ట్ ఉండేటటువంటి ఆర్గనైజేషన్ ఏదంటే స్వయం సేవక్ సంఘ్. స్వయం సేవకులు. ఒక క్రమశిక్షణ, ఇంకోటి క్రమశిక్షణ. సో 4 క్రమశిక్షణ, నిరాడంబరత, దేశభక్తి, సేవ. ఈ 4 పిల్లర్స్ మీద నిర్మించారు. చాలా గొప్ప మహనీయులు దీనిని చక్కగా నడిపి ఒక ఉన్నత స్థానానికి తీసుకుపోవటంలో గట్టి పునాదులు వేశారు. ఆ వచ్చినటువంటి వాళ్ళు, పనిచేసినటువంటి వాళ్ళందరూ నిస్వార్థంగా పనిచేశారు కాబట్టి, నిస్వార్థ సేవ చేశారు కాబట్టి ఈరోజు దీనికి ఇంత చక్కటి పేరు వచ్చింది, రికగ్నిషన్ వచ్చింది. రికగ్నిషన్ కోసం ఏ రోజు ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేయలేదు. రికగ్నిషన్ ఆర్ఎస్ఎస్కు దానంతటదే వచ్చింది. కొన్ని అనుమానాలతో, దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో 2-3 తరాల దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ చేసిన ఆర్గనైజేషన్లో ఉన్న స్ట్రెంగ్త్కి అనుగుణంగానే మళ్ళా ద్విగుణీకృతమైనటువంటి సామర్థ్యంతో వచ్చి తను అనుకున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దేశ సేవలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. చాలామంది చాలా రకాలుగా అంటారు. ఒకటి, ఇది రియాక్షనరీ ఫోర్స్. రియాక్షనరీ కాదు, ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఉన్న వాళ్ళంతా లిబరల్ థింకర్స్. ఫ్యూచర్ని గురించి ఆలోచించే వాళ్ళు కానీ రియాక్షన్గా ఆలోచించేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. మైనారిటీస్కి వ్యతిరేకమని అది కూడా లేదు దీంట్లో. మైనారిటీ అవుట్ రీచ్ అది ఉన్నది. మోర్ ఇంపార్టెంట్లీ దేశభక్తి, నేషన్ ఫస్ట్, రిలీజన్ నెక్స్ట్. ఆ వ్యూ మీద పోతుంది కానీ రిలీజన్ ఫస్ట్, నేషన్ నెక్స్ట్ అనేటటువంటి ఆ విధానమే లేనటువంటి ఆర్గనైజేషను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇన్ఫ్యాక్ట్ దీనికి బీజేపీకి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే, మొన్న ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు ఒక అన్నట్టు ఏమీ లేదు. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకు ఆర్గనైజేషన్ సెక్రటరీని ఇస్తున్నాం. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు అడిగినా వాళ్ళకు ఇంకో ఆర్గనైజేషన్ సెక్రటరీ ఇస్తాం. సో ఒక రకంగా అపొలిటికల్, ఒక ఫిలాసఫీకి ఆధారపడి ఉంటే వీళ్ళ ఫిలాసఫీని బీజేపీ అడాప్ట్ చేసుకొని ఉండొచ్చు, బట్ కాంగ్రెస్ కూడా అడాప్ట్ చేసుకోకూడదని లేదు. సో ఈ రకంగా భిన్నత్వంలో ఏకత్వం వచ్చే విధంగా దేశం యొక్క సమగ్రత, భద్రత, ఈ 2 అంశాల మీద చాలా గట్టిగా పనిచేస్తున్నటువంటి ఈ సంస్థ ఇంకా ఇంకా వృద్ధి చెంది మరింత నిస్వార్థ స్వయం సేవకులను తయారు చేయాలని ఆశిస్తూ
ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల ప్రస్థానం ఆకాంక్షలను ఆర్ఎస్ఎస్కు అందిద్దాం. థ్యాంక్ యూ.